అమ్మ మీ పేరమ్మా? నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి అండి. ఫస్ట్ దీపావళి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచేమో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సుంత గారి పేరేమో హైకమాండ్ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ పేరు కూడా నిన్న డిక్లేర్ అయిన నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణము తర్వాత ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారండి. ఫస్ట్ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు పేరు మీద గెలిచారు, రెండోసారి కేసీఆర్ పేరు మీద గెలిచారు, మూడోసారి కూడా కేసీఆర్ గెలుస్తారు అనుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు అందరు సిటీలో ఆల్మోస్ట్ గెలిచారు. అంతేగాని ఆయన ఏదో చేసిండు జూబ్లీహిల్స్కి అనేది అయితే ఏం లేదు, ఎక్కువ పేరు అయితే లేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు మసీదులు కానీ ఏది కానీ ఇప్పుడు కృష్ణానగర్ అవన్నీ ఉన్నాయి, మునిగిపోతున్నాయి. నేను కూడా ఇన్న జూబ్లీహిల్స్ డెవలప్ లేదు అన్న ఆయన అంత పెద్ద ఏం చేసిన వ్యక్తి అయితే కాడు. మరి ఏం చేయలేదు, 3 సార్లు గెలిపించారు కదండి. అదే చెప్తున్నా కదా నేను, ఒకసారి చంద్రబాబు నాయుడు గాలి, రెండోసారి కేసీఆర్ గాలి. పార్టీని చూసి చేసిర్రు, క్యాండిడేట్ని చూసి కాదు. ఆ పార్టీలు అందరూ టీఆర్ఎస్ అప్పుడు అందరు గెలిచిండ్రు, రెండోసారి గెలిచిండ్రు, అయిపోయింది. ఇప్పుడు గెలవాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళ సతీమణి గారికి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ నుంచి, మరి మహిళ కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవకాశం ఉందా? ఇగో ఒకటి బాబు, సెంటిమెంట్ లేదు ఈరోజు. ఇప్పుడు కంటోన్మెంట్ల సాయన్న సెంటిమెంట్ వచ్చిందా పాప చనిపోతే? మరి సెంటిమెంట్లు అవి లేవు. మనిషి చనిపోతే ఇప్పుడు తండ్రి ఎవడో బిడ్డెవడో కొడుకెవడో భర్తెవడో, ఆ సానుభూతులు వెనకటి కాలంలో ఉండే. అరే వాళ్ళ కాందాన్ని మంచిది, ప్రజలకు సేవ చేస్తారు, భార్యకి ఇస్తామని. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకి ఎందుకు ఇచ్చిందంటే వేరే వాళ్ళకి ఇస్తే గెలవరు, ఎట్లా ఇదన్నా సానుభూతితో ఇచ్చిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు అని అనుకుంటారని. ఆమె గెలవదని వాళ్ళకు కూడా తెలుసు. ఆమె ఎప్పుడు బయటకు వచ్చిందయ్యా? ఆమె ఎవరికి తెలుసు? మొన్న ఆయన చనిపోయినాక ఆయన భార్యను మేమే చూసినాం, అంతవరకు ఎవరికి తెలియదు. ఆమె జూబ్లీహిల్స్లో ఎప్పుడు తిరగాలే ఆమె. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారు, ఆమె ఏం చేస్తుంది బయటకు వచ్చి? ఆ సానుభూతి అవన్నీ ఏం లేదు. 100% నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు ఉందని మాట్లాడుతున్నారు, నిజమే అంటారా? కాదు, తప్పది. 30% ఉందా, 40% ఉందా? ముస్లిమ్స్ ఓట్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికే పడతాయి, నవీన్ యాదవ్కే పడతాయి. నవీన్ యాదవ్ కూడా ఒకప్పుడు ఇండిపెండెంట్గా గెలిచిండు, అది పోటీ చేసిండు, ఎంఐఎంగా పోటీ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఆ అబ్బాయి పనితనము, ఆ అబ్బాయి క్రేజీ, ఆ అబ్బాయి హెల్పింగు, ప్రజలకు ఏమేం చేస్తుండు, స్త్రీలకు ఏం చేస్తున్నాడు, మహిళలకైతే ఎన్నో చేసిండు. నాకు తెలిసి శ్రీమంతాలు చేసిండు, మసీదులు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, స్కూళ్ళలో ఫీజులు ఇచ్చిండు. అన్న నేను వచ్చినాక వాళ్ళు ఎప్పటినీ ఖాళీ పంపలే అబ్బాయి. కాబట్టి ఆ చిన్న ఏజ్లో 35 ఏజ్లో ఇంత చేస్తున్నాడంటే క్రేజీ ఉంది కదా. ఇంకోటి అది కాకుండా తండ్రి శ్రీశైలం యాదవ్ గారు అంటే ఒక బ్రాండెడ్, ఆయన పొలిటికల్ కాదు, ఆయన కొడుకు అని మనం చెప్పుకోవద్దు. ఆయన బ్రాండ్ ఆయనకి, అబ్బాయి బ్రాండ్ అని గ్రేట్. అది ఒక తండ్రి పొలిటికల్ ఉంటే కొడుకు వచ్చిండ్రు అనుకోవచ్చు, వీళ్ళకి అది సంబంధమే లేదు. ఈ అబ్బాయి హెల్పింగ్, ఆయన మంచి వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారు. అదే ఆయన పొలిటికల్ ఈ అబ్బాయికి వచ్చింది అంతే. కాంగ్రెస్ పథకాలు మంచిగా లేవని మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? హైడ్రా వచ్చింది, మొత్తం ఇళ్ళని కూల్చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజలు ఏం మాట్లాడతలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన కాంగ్రెస్ పార్టీ అనుకొని వాళ్ళు ఇప్పుడు భ్రమలో లేరు. వాళ్ళు కేటీఆర్ ఎట్లా మాట్లాడుతుండ్రు అంటే ఇలా హైడ్రా మంచిగా లేదా నాన్న చెప్పు, హైడ్రా ఎందుకు మూసి నాది మంచిగా చేయొద్దా? మన ఎన్ని ఇండ్లు మునిగిపోయినాయి అంబర్పేటలో కానీ ఎక్కడ కానీ కాన్సెన్స్, ప్రతి కాన్సెన్స్లు ఎందుకు మునిగినాయి? ప్రతి చెరువుకు అంచుపోంటి కట్టుకున్నారు, మొత్తం మట్టి పోసుకుంటా. మొన్న మరి ఇది కబ్జేదో అనుకుందాం, ఏది బతుకమ్మకుంటా, మరి హైడ్రా చేసిండా లేదా? ఇవాళ ఎంత సుందరంగా దిద్దినాం, నీళ్ళని ఇప్పుడు మంచిగా వాళ్ళకి అన్ని చెరువులకు పోతాయి. అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే కదా చేసింది. అంబర్పేటలో హనుమంతరావు గారి చర్య మీద మరి అటువంటి చేయొద్దా? అది తప్ప? ఇప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు చెరువుల మీద కట్టుకుంటే కూలగొట్టొద్దా? నీకు నీళ్ళు రావా? ఎవరు భయం లేకనా? అంటే ఏదో ఓట్లు పడతాయని నీ ఇష్టం ఉన్నట్టు కబ్జాలు పెట్టుకోండి, మీరు సంపాదించండి. మరి 10 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు మీరు? పథకాలని ఒక్క పథకం ఇస్తాడు. 2 ఏళ్ళు అయింది ఆయన వచ్చి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇవ్వకపోతే అప్పుడు 3 ఏళ్ళ నాడు అడిగి అప్పుడు చూస్తారు ప్రజలు. తులం బంగారము ప్రజలకు ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చినావు చూడు, 3 ఎకరాల భూమి, దళితులకు ఇది ఇంటికో ఉద్యోగము, ఇవన్నీ ఇచ్చినావా? ఇస్తాడు. నీలాకేం చేయడు ఆయన. నువ్వు 10 ఏళ్ళలోనే ఇయ్యలే, ఆయన 2 ఏళ్ళే అయింది, ఇంకా 3 ఏళ్ళు ఇస్తాడు, మొత్తం ఇస్తాడు. గల్లపేట కాల్ చేసిపోయినావు, ఉండు పైసలు రాని ఇస్తాడు.